గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుస్పదంగా మారింది. గజపతి నగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య ఐసీకి ఫిర్యాదు చేశారు. దత్తి రాజేరు మండలం పోలింగ్ బూత్ నెంబర్ 20 పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్లు లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారాయన. ఈవీఎం బ్యాటరీ స్టేటస్ చెక్ చేయాలని అప్పల నరసయ్య ఫిర్యాదు చేస్తే దానికి సంబంధం లేకుండా అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కంప్లైంట్పై వివరణ ఇవ్వకుండా ఏకంగా 1400 ఓట్లతో మాక్ పోలింగ్ నిర్వహించారు అధికారులు. పెదకాద ఈవీఎంలోని డేటా మొత్తం అధికారులు తొలగించి వేశారు. వీవీప్యాట్ బాక్సుల్లోనూ వీవీప్యాట్లు కనిపించడం లేదు. ఈవీఎంలలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. ఈ కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్తో అధికారులు డ్రామా నడిపారు. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అడిగిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీటీవీ ఫుటేజ్, బ్యాటరీ లెవెల్ డేటాను ఎన్నికల అధికారులు ఇవ్వలేదు. ఇటు పోలింగ్ ముగిసే సమయానికి 50% ఉన్న బ్యాటరీ స్టేటస్ 21 రోజుల తర్వాత 99% ఎలా అయిందన్న వైఎస్ఆర్సీపీ నేతల ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మాక్ పోలింగ్ నిర్వహించడంపై విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్. కార్తీక్, విజయనగరం జిల్లా గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి పోలింగ్ బూత్ నెంబర్ 20 పెదకాదకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్ రీవెరిఫికేషన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల కమిషన్కి చేసినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా పోలింగ్ రోజున ఏదైతే పోలింగ్ పూర్తయిన నాటికి ఆ ఈవీఎంలో 50% బ్యాటరీ స్టేటస్ ఉంది. 21 రోజుల తరువాత కౌంటింగ్ సమయానికి చూసినట్టయితే కౌంటింగ్ టేబుల్ మీద 99% ఉంది. ఏదైనా బ్యాటరీ కన్జ్యూమ్ అయిన తర్వాత, ఒక ఎలక్ట్రానిక్ డివైజ్లో కన్జ్యూమ్ అయిన తర్వాత మరలా 21 రోజులు స్టాండ్ బై మోడ్లో ఉన్నప్పుడు బ్యాటరీ లెవెల్ తగ్గాలి, కానీ కౌంటింగ్ రోజున 99% ఎందుకు ఉన్నది అన్నటువంటిది బొత్స అప్పల నరసయ్య తాలూకా ఫిర్యాదు సారాంశం. అయితే ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషన్ దీని మీద తీసుకున్న చర్యలు చూస్తున్నట్టయితే చాలా విస్మయం కనిపిస్తుంది. ఒక హైడ్రామా కనిపిస్తోంది. ఈ తాలూకా ఫిర్యాదుని విత్డ్రా చేసుకోండి కొన్నాళ్ళు ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు ఆయనకు ప్రలోభ పెట్టారు. ఆ తర్వాత ఈరోజు చివరికి ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా 26వ తేదీన కౌంటింగ్ ఏదైతే నెల్లిమర్లలోని ఈవీఎం గొడౌన్ ఉందో, గొడౌన్ దగ్గర కౌంటింగ్ వెరిఫికేషన్ అనేటువంటిది జరగాల్సిన నేపథ్యంలో ఇక్కడ కూడా హైడ్రామా ప్లే చేశారు. ఈవీఎం ఏదైతే కంట్రోల్ యూనిట్ దాచిపెట్టారో దాని తాలూకా ట్రంక్ పెట్టి తాళాలు పోయేవి, ఆ తాళాలు లేవని చెప్పి ఒక 3 గంటలు హైడ్రామా నిర్వహించారు. ఇదంతా కూడాను ఒకసారి ఫిర్యాదు అయిన తర్వాత దానికి సంబంధించిన డేటా అంతా కూడా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ కంట్రోల్కి పూర్తిగా వచ్చేయాల్సి ఉంది. కలెక్టర్ తన గుప్పెట్లో పెట్టుకోవాలి, తన కస్టోడియన్ వీటినన్నింటినీ కూడా ఉంచుకోవాలి. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఈరోజు చూసాం. కలెక్టర్ కూడాను అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ గజపతి నగర్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర తాళాలు విడిచిపెట్టేశారు, వాళ్ళు గుమస్తా దగ్గర తాళాలు విడిచిపెట్టేశారు. ఆ తాళాలు ఎక్కడున్నాయో సెర్చ్ చేసి తీసుకురావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున ఈ రీవెరిఫికేషన్ అనేటువంటిది ఆలస్యం కావడానికి ప్రధానంగా కారణం అవుతుంది. ముఖ్యంగా ఫిర్యాదులు ఉపసంహరించుకోవడం దగ్గరే మనకు అనుమానం వచ్చింది. తర్వాత తాళాలు లేవని చెప్పి జాప్యం చేయడం దగ్గర అనుమానం వచ్చింది. ఈ రోజున కౌంటింగ్ కేంద్రం రీవెరిఫికేషన్ పోలింగ్, మాక్ పోలింగ్ అనే దగ్గర కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాక్ పోలింగ్ అనేటువంటిది ఏదైతే పోలింగ్ బూత్ 20 ఈవీఎం ఉందో దాంట్లోని డేటా ఏదైతే సింబల్స్ ఉన్నాయి కదా, సైకిల్, ఫ్యాన్, ఆ సింబల్స్ అన్నింటినీ డిలీట్ చేసేసి మ్యాథమెటికల్ సింబల్స్ ఆల్ఫా, గామా, బీటా, పై ఇట్లాంటి సింబల్స్ అన్ని రీలోడ్ చేసేసి ఇప్పుడు మాక్ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 1400 ఓట్ల వరకు మాక్ పోలింగ్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది, అదేవిధంగా ఈవీఎం మ్యానుఫ్యాక్చరర్ టెక్నీషియన్స్ కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో దాదాపు 2-3 గంటలు అయితే మాత్రం ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్తీక్, ఇది